హాయ్ మామ, ఇది ఎవరో మీకు తెలిసే ఉంటది. అదే మామ ఇన్స్టా చొక్క అశ్విని శ్రీ. ఇప్పుడు మనం ఈ అక్క చేస్తున్న రీల్స్ ని, బాడీ షేమింగ్ ని ఎక్స్పోజ్ చేసి ఇంకోసారి కళాకొండ ఇన్స్టాలోకి రాకుండా మింగుదాం రండి. సో ఇంకెందుకు లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా మరి. చూసారా మామ ఆ బాడీ షేమింగ్? మీరే మరీ అంతలా ఫీల్ అయిపోకండి, ఇంకా దారుణంగా ఉంటాయి చుక్క చేసే రీల్స్. ఈ అక్క బిగ్ బాస్ వెళ్ళక ముందు వరకు ఎవరికీ తెలియదు, కానీ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యే బయటకు వచ్చింది. ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అంటే నలుగురికి మంచి చేసి కాదు మామ, నలుగురిని ఎంటర్టైన్మెంట్ చేసి ఫేమస్ అయింది. అట్లాంటిది చుక్క. ఈ అక్క బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ట్రోలర్స్ కి మంచి సరిపోయేంత స్టఫ్ ఇచ్చేది. ఇదంతా ఎందుకు చేసిందంటే ఫేమస్ అవ్వాలిగా మామ. అలా అవ్వకపోతే ఎవరు మనల్ని దేకరు. ఇవన్నీ పబ్లిక్ స్టాండ్స్ మామ. ఈ చుక్క కాదు, ఇన్స్టాలో మొత్తం ఇదే బ్యాచ్ ట్రెండింగ్ లో ఉంది. మరి వీళ్ళని ఎందుకు మింగలేదు అంటే ఈ అక్క బిగ్ బాస్ నుండి వచ్చింది కదా, కొంచెం రెస్పెక్ట్ పెరిగిపోయి మింగడం మొదలు పెట్టాంలే. నాకు తెలీదమ్మా. చూసారా మాస్టర్, ఎక్స్పోజింగ్ ఆ బాడీ షేమింగ్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటావు? మీరే చెప్పండి. ఏంటక్క మరి ఇంత దారుణంగా చేయడం అవసరమా చెప్పు? నీకంత చేయాలనుకుంటే ఈ క్రమంలోనే చాలా వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో పోస్ట్ చేసి మింగు. మాకు ఈ దరిద్రమైన తప్పుతుంది. అసలు ఆ డ్రెస్ నీ బాడీ మీద ఉందో తెలియదు, నీ బాడీ ఆ డ్రెస్ మీద ఉందో తెలియదు. ఇంకా ఎన్ని కళ్ళకొండం చూడాలో. అయినా మిమ్మల్ని కాదే మింగాల్సింది. మీకు సపోర్ట్ చేస్తూ మీ రోతల వీడియోస్ లైక్స్ కామెంట్స్ చేస్తున్నా చూడు, వాళ్ళని మింగాలి. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? కామెంట్స్ అంటే గుర్తుకొచ్చింది, ఒకసారి కామెంట్స్ కూడా చూద్దాం. అవి చూపేయకపోతే నిన్నెవడో చూడడు. ఒరే ఏట్రా ఆ పళ్ళు చూస్తుంటే టెంటింగ్ తో హార్ట్ అటాక్ తో పోయేలా ఉన్నావు. ఒరే 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 నువ్వెవడరా బాబు ఇలా ఉన్నావు? ఇంత కరువు మీద ఉన్నావేంట్రా? నేను వదిలేస్తే మింగేసిలా ఉన్నావు కదరా. మిల్క్ రావాలి లీటర్ 100 రూపీస్. నువ్వు చూపిద్దామని డిసైడ్ అయ్యాక కానివ్వు. ఒరే ఎలా ఉన్నారేంట్రా? అయినా మీరు అన్న దానిలో తప్పేం లేదులే. అది చేసే రోతకి మీరు కరెక్ట్ గా వేసుకున్నారు. వేసుకోండి కామెంట్లో వేసుకోండి. సరిపోయింది. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. ప్యారీ సమాజ్ గయి. ఏంటక్క కెమెరా యాంగిల్ మార్చావు? అంటే అట్రాక్టివ్ గా ఉంది, రీచ్ మింగుదామనేగా నీ ప్లాన్. అవన్నీ టిక్ టాక్ టైంలోనే అయిపోయినాయి. ఇప్పుడు నీకు కాంపిటీషన్ చాలా మంది వచ్చారులే. నువ్వు రీచ్ మింగాలంటే రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేయాలి, అంటే అంతకు మించి చేయాలి. అర్థమైందా? సర్లే అవన్నీ మాకెందుకులే గానీ, నువ్వు నీ రోతలో రీల్స్ ఆపేయడం ఎందుకులే గానీ, నీ వల్ల కూడా అవ్వదు గానీ కొంచెం ఆ ఎక్స్పోజింగ్ ఆ బాడీ షేమింగ్ ఆపేసి మంచిగా రీల్స్ చేసుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. ఓకేనా మరి? సరే నేను వెళ్తా. నైట్కి మంచి రీల్ అప్లోడ్ చేయండి. సో గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొత్త సరుకుని తీసుకొస్తా. ఇంకేంటి మరి, ఉంటానే. ఇది నాది నా ఫ్రెండ్ అది, కలిసి గుడిసిపోయిన స్టోరీ 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 స్టోరీ. కాలేజీలోనే జాయిన్ అయితే నా పక్కకి వచ్చి కూర్చున్నాడే. గుడిసే గుడిసే కలిసి మేము ఫ్రెండ్స్ అయ్యాము, అటెండెన్స్ మింగా పెట్టాము. గుడిసే మళ్ళీ గుడిసే. బ్యాక్లాగులతో మేము ఫుల్ గా మొగ్గా గుడిసేసాము. లవ్ గివ్ ఇంట్రెస్ట్ లేక KPHBకి వెళ్ళాము. పెద్ద ఎర్రి ఊకులం దింగులుకి బాగా మరిగాం.